అందరికీ గిఫ్ట్లు ఏమైనా మిగిలితే నాకు కూడా ఒకటి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఈ ఉదయం ఒక ప్రధానమైన ఒక సంగతిని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నేను కొన్ని నెలలుగా సామెతల మీద ధ్యానం చేస్తున్న కారణం చేత నా మనసులో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఒక తలంపు, ఒక ప్రాముఖ్యమైన ఒక తలంపు సామెత గ్రంథంలో కానీ లేకపోతే బైబిల్ అంతట్లోనూ మనకు కనపడే ఒక సంగతి ఈ ఉదయం మీ ముందు తీసుకొచ్చే ఒక ఆలోచన చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలం లేదా జ్ఞానానికి మూలం. సామెత గ్రంథం లేకపోతే ఓవరాల్గా బైబిల్ తరచూ మాట్లాడే ఒక అంశం ఏంటంటే దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండటం. దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. ఎక్కువ ఆలోచించకుండానే మనకు అర్థమయ్యే ఒక సంగతి ఏంటంటే మనకు భయం ఉండదు కానీ భక్తి ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్పుద్దంటే భయం లేకపోతే భక్తికి కూడా అర్థం ఉండదు. దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనే భయం కాదు, నాకేదో శాపం వస్తుందేమో అనే భయం కాదు, టెర్రర్ అంటాం కదా, అటువంటి భయం కాదు. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం దేవుడికి ఇవ్వటం, దేవుడిని దేవుడిగా గుర్తించటం. దేవుడు అంటే గౌరవపూర్వకమైన భయం కలిగి ఉంటాం. ఆరాధనలో ఉండాల్సిన ఒక లక్షణం. దీని గురించి చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తున్నామని అనిపిస్తూ ఉంటుంది. మార్మన్స్ పొందగానే మన పని అయిపోయింది అనుకొని ఇక మనం ఒకలాంటి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నామని మనం అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నేను భయపడాలి, ఆయనకు నేను లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన మాటకు నేను ఎదురు తిరగకూడదు, ఆలస్యం చేయకూడదు అనే స్పృహ రాను రాను విశ్వాసులు తగ్గిపోతూ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం అనే మాట తరచూ మనం వాడతాం, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటి అనేది చాలాసార్లు మనం మిస్ అవుతూ ఉంటాం. ప్రధానంగా 2 సంగతులు ఉన్నాయి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి అనేది. ఆ 2 చూపించే ప్రయత్నం నేను ఈరోజు చేస్తున్నాను. సో 2వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి ఎవరైనా చదువుతారా? నా కుమారుడా, నీవు నా మాటలు అంగీకరించి ఓకే జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల ఏం చేయాలంటున్నాడు? నా మాటలు నువ్వు చెవియొగ్గాలి. నేను అంటే మామూలు మాటలు చెప్పాలంటే నా ఆజ్ఞలు, నా మాటలు, నా కట్టడలు, నేను ఏమైతే ఉపదేశిస్తానో అవన్నీ నువ్వు వినాలి, అవన్నీ నీ హృదయంలో పెట్టుకొని నువ్వు వాటిని ఆచరించాలి, అవి నువ్వు సీరియస్గా తీసుకోవాలి. చదువమ్మా. తెలివికై మొరపెట్టిన ఎడల ఏం చేయాలి? తెలివి కావాలని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. తెలివికై మొరపెట్టాలి, వివేచనకై మనవి చేసిన ఎడల వివేచన కోసం మనవి చేయాలి. వెండిని వెదికినట్లు ఒకటేమో అడగాలి, ప్రభా నాకు
తెలివి కావాలి, నాకు వివేచన కావాలి, నాకు జ్ఞానం కావాలి. మొదటి అధ్యాయంలో బోల్డంత లిస్ట్ ఉంటుంది. మొదటి అధ్యాయంలో చూస్తారా, పనిలో పని. మళ్ళీ మనకి సమయం దొరకపోవచ్చు. మొదటి అధ్యాయంలో మొదటి వచనాల్లో కొన్ని పదాలు ఉన్నాయి. వచనాలు చదవకుండా పదాలు మాత్రం చదవగలరా? బుద్ధి, వెరీ గుడ్. తెలివి, వివేచన, జ్ఞానం, పాండిత్యము, జ్ఞానము, ఇంకా యథార్థత, నీతి సూత్రాలు, వివేకము, వెరీ గుడ్. నీతి, ఇంకా నీతి నీతి. బోల్డ్ అని ఉన్నాయి అక్కడ లిస్టు. మీ తర్వాత చదువుకోండి. బుద్ధి, కుశలత, వివేకము, వివేచన, జ్ఞానము, తెలివి, ఇవన్నీ కావాలని దేవుడు మనం అడగాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆ భక్తితో పాటు నీకు తెలివి రావాలి, నీకు బుద్ధి రావాలి, నీకు జ్ఞానం రావాలి, వివేచన రావాలి. ఒక సంగతిని అర్థం చేసుకునే ఒక సూక్ష్మ పరిశీలన నీకు కావాలి. విజ్డమ్, జ్ఞానం అంటే జ్ఞానమే. జ్ఞానం అంటే జ్ఞానమే. బైబిల్ చెప్తుంది ఓపెన్గా, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నట్లా వాడు దేవుణ్ణి అడగాలి. అప్పుడు ఆయన ఏమంటాడు? ధారాళంగా ఇస్తాడు, గద్దింపక ధారాళంగా ఇస్తాడు. నాకు జ్ఞానం కావాలి, నాకు తెలివి కావాలి, నాకు వివేచన కావాలి, నాకు బుద్ధి కుశలత కావాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పించు ప్రభువా అని అడగాలి. సామెత గ్రంథం అంతా అదే. ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, సందర్భాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలి. ఆ జ్ఞానం మనకు లేకపోతే ఇక మనం మూర్ఖులం అయిపోతాం, బుద్ధిహీనం అయిపోతాం. మాట్లాడటం రాదు, ప్రవర్తించటం రాదు, నిర్ణయాలు తీసుకోవటం రాదు, ఆలోచించటం రాదు, అర్థం చేసుకోవటం రాదు. మన భావోద్రేకాలను కంట్రోల్లో పెట్టుకోవటం కూడా మనకు రావట్లేదు. కొంతమందికి మాట్లాడద్దంటే మనం అంటానే ఉంటాం, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మాట నోట్లో ఇక అది ఆగదు. ఎవరికి చెప్పొద్దు అంటామో ఆడే అందరికీ చెప్తాడు. అంటే ఏంటి? కొన్ని మన కంట్రోల్లో లేవు. అందుకు అడుగుతున్నాడు, నాకు బుద్ధి కుశలత కావాలి, వివేచన కావాలి, వివేకం కావాలి, తెలివి కావాలి, జ్ఞానం కావాలి. వచ్చేద్దాం 2వ అధ్యాయానికి. కాబట్టి తెలివికై మొరపెట్టండి, వివేచన కోసం మనవి చేయండి. అడగండి దేవుడిని, నాకు జ్ఞానం కావాలని అడగండి, తెలివి కావాలని అడగండి, వివేచన కావాలని అడగండి. ఒకటి అడగాలి, రెండోది వెతకాలట. బంగారాన్ని వెతికినట్టు వెతకాలి, వెండిని వెతికినట్టు వెతకాలి, దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతకాలి. వెతకడం అంటే ఇక మీరు ఊహించుకోండి ఎలా వెతుకుతాం. అప్పుడప్పుడు మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది. ఈ పెట్టుకునేటప్పుడు ఏదో మా ఇంట్లో కింద పడిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? దొరికే వరకు మంచం లాగి, కుర్చీ లాగి, దుప్పట్లు దులిపి. నేను ఉదాహరణ చెప్తున్నాను. ఒక విలువైన చిన్న ఆర్నమెంట్ పడిపోతే దొరికే వరకు వెతికినట్లుగా జ్ఞానం కోసం ఎప్పుడైనా వెతుకుతామా? మనకు రాను ఏమైపోయిందంటే ఆత్మీయ జీవితం అంటే బుర్రతో పని లేదనే దాకా వెళ్ళిపోయింది. అస్సలు ఆలోచించట్లేదు. ఎక్కడి దాకా మూఢనమ్మకం వచ్చేసిందంటే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. నేను ఊరెళ్ళినా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలనుకోండి, మామూలుగా అయితే ఏం ఆలోచిస్తాం? వెళ్ళాలా వద్దా, ఛార్జీ డబ్బులు ఉన్నాయా లేవా, ఏ పని మీద వెళ్తున్నాం, వెళ్తే అక్కడ ఏమవుద్ది, ఇప్పుడు అంత అవసరమా, సరే తర్వాత ఏం ఆలోచించట్లా. నీ చిత్తమైతే బస్సు వచ్చి నా ముందు ఆగాలి, లేకపోతే నేను వెళ్ళను. అంటే జ్ఞానంతో పని లేని, ఆలోచనతో పని లేని ఒక మూఢ భక్తిలోకి వెళ్ళిపోయారు ప్రజలు. వీళ్ళు నిర్ణయాలు తీసుకోవట్లేదు, వీళ్ళు ఆలోచించట్లేదు, వీళ్ళ జ్ఞానం తెలివితో అవసరం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గాలికి వదిలేస్తున్నారు జీవితాన్ని. నువ్వు జరిగిచ్చు లేదా నువ్వు ఆపేయి, నేను చూస్తూ ఉంటాను.
ఆయన ఏమంటాడు, అట్లాంటివి నేను చేయనా బాబు, నా యందు భయభక్తులు గల వారికి నేనేమిస్తాను, జ్ఞానం ఇస్తాను. నా కుమారుడా నువ్వు ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని నేను చెప్తా ఉంటే నేనేం చేయను, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అంటే ఎట్లా? మనం ఎట్లా తయారయ్యామంటే లాటరీ వేయటానికి అలవాటు పడ్డామన్నమాట. నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను, నీ ఇష్టమైతే అన్ని సమకూడి జరిగించు, లేకపోతే నువ్వే దాన్ని ఆపేసేయని అంటున్నావు అంతే. మరి నువ్వేం చేస్తావు, నేను చూస్తా కూర్చుంటాను. కానీ ఇక్కడేమంటున్నాడు చూడండి, వెండిని వెతికినట్టుగా వెతకండి. నాకు జ్ఞానం కావాలి, అడగండి, ప్రభా ఇదిగో ఈ సందర్భం ఇక్కడ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో మనకు వచ్చే సమస్యలు మనం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటమే. అది ఒప్పుకోవాలిగా దేవుడి దగ్గర. నేను బుద్ధిహీనతతో పొరపాటు చేశాను ప్రభా, ఇది నా తప్పే, ఇది నా తెలివి తక్కువతనమే, సరైన జ్ఞానం లేక తొందరపడి నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాను, నాకు జ్ఞానం కావాలి. పాల్ డేవిడ్ ట్రిప్ అని ఒక ఆయన చాలా మంచి మాట అన్నాడు. 3 రకాల ప్రార్థనలు చేయాలట. అంటే ఒక ప్రార్థనలోనే 3 అంశాలు ఉన్నాయట. ఒకటి, ప్రభా నాకు నువ్వు సహాయం చేయాలి, నువ్వే సహాయం చేయాలి నాకు. 2, నాకు సహాయం చేసే మనుషుల్ని నా దగ్గర పంపించు. ఎందుకు, నాకు దాని గురించిన జ్ఞానం ఉండదు, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి నాకు ఆ విషయంలో గైడ్ చేయాలి, అటువంటి వాళ్ళు పంపించు. 3, అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అది నేను రిసీవ్ చేసుకునే ఒక వినయంతో కూడిన మనసు కూడా నువ్వు నాకు ఇవ్వాలి. ఇలా చేయొచ్చు కదా బాబు అని ఎవరిని వచ్చి నాకు చెప్పారనుకో, నువ్వు చెప్పేది ఏంటి నాక నేను అనుకున్నా అనుకో, ఎవరికి నష్టపోయేది? దేవుడే మనకి జ్ఞానం ఇవ్వాలి. వేరే వాళ్ళ ద్వారా దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు వినటం మనం నేర్చుకోవాలి. నాకు జ్ఞానం కావాలి అని ఒక విశ్వాసి కోరుకోకపోతే ఆ విశ్వాసి సమస్యల్లో చిక్కుకుంటాడు. వీ నీడ్ విజ్డమ్. వివేచన కావాలి, ఏది ఎటువంటిదో తెలుసుకునే జ్ఞానం కావాలి. అది ఇమ్మని విశ్వాసి దేవుడిని అడగకపోతే ఎట్లా? అడగమని దేవుడే చెప్తున్నాడు. నువ్వు మొరపెట్టిన ఎడల, నువ్వు మనవి చేసిన ఎడల, నువ్వు వెతికిన ఎడల నీకు దొరుకుతుంది. అయితే అక్కడ ఒక మాట అన్నాడు, ఎప్పుడైతే నువ్వు యెహోవా యందు భయభక్తులు, ఆ జ్ఞానము, ఆ తెలివి, వివేచన కావాలని అడుగుతావో, బంగారాన్ని వెతికినట్టు వెతుకుతావో, చదువు నాన్న. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించెదవు. అప్పుడు నీకు అర్థం అవుతుంది. చూడండి, మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివి జ్ఞానం వస్తుంది అంటున్నాడు. 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ఇవి నువ్వు ఎత్తుకుతా ఉంటే, అంటే ఈ 2 విడగొడతాకి వీలు లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? భయభక్తులు కలిగి ఉండటానికిను జ్ఞానము, తెలివి, వివేకం కలిగి ఉండటానికిను గ్యాప్ లేదు. ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది కూడా ఉండాలి. బయట మనం అదే చూస్తున్నాం. దేవుడు నమ్ముకోని వాళ్ళేమో విపరీతమైన తెలివితేటలు ఉంటే ఆడు దేవుడు నమ్ముకోడు. నమ్ముకున్న వాళ్ళందరూ బుర్రను పక్కన పడేస్తారు, వీళ్ళకేమో అసలు బుర్ర పని చేయదు. మనకేమో చేదస్తాలు, వాళ్ళకేమో నాస్తికత్వం. కానీ బైబిల్ ఏముంటుందంటే 2 యెహోవా ఇవ్వాలి. అలా అడుగుతున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలుగుతాయట. చదువునానా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఏమి వస్తుంది? ఆ జ్ఞానం ఒట్టి లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని గురించిన జ్ఞానం, దేవుడి గురించిన విజ్ఞానం. ఇప్పుడు చూడండి, దేవుడి గురించిన అవగాహన, దేవుడి పట్ల భయభక్తులు, తర్వాత ఆ భయభక్తులు కలిగి ఉండటం వల్ల వచ్చే జ్ఞానము, తెలివి, వివేచన, ఇవన్నీ ఒక ప్యాకేజ్ అన్నమాట. ఒకదాంతో ముడిపడి ఉన్నాయి. నేను ఎప్పుడైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటానో నేను విశ్వాసంలో ఎదుగుతున్నాను, జ్ఞానంలో ఎదుగుతున్నాను, తెలివిలో ఎదుగుతున్నాను. మెల్లగా దేవుడి గురించి నాకు ఇంకా అర్థమవుతూ ఉంటుంది.
దేవుడి గురించిన జ్ఞానంలో ఎదగకపోతే ఎక్కడో తేడా ఉంది మన జీవితంలో. నేను ప్రారంభంలో అదే అన్నాను. మారు మనసు పొందాక, బాప్తీసం తీసుకున్నాక పని అయిపోయింది అనుకునే వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం అదే. ఇంకా వాళ్ళు ఎదగటం ఆగిపోతుంది. కానీ యాక్చువల్గా అప్పుడే స్టార్ట్ అయ్యాం మనం. మారు మనసు పొందటంలోనే మన జీవితం ఫ్రెష్గా స్టార్ట్ అయింది. ఇక అయిపోయిందంటే ఎట్లా? అప్పుడే ప్రారంభించాం మనం. దేవుడి గురించిన జ్ఞానంలో ఎదగాలి. అటువంటిది ఇంకో వచనం 9వ అధ్యాయంలో చూడండి. 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చి తెలివియే వివేచనకు ఆధారము. ఈ వివేచన ఎలా వస్తుంది చెప్పండి. పోనీ ఎలా ఉందాం, 2 లైన్లు ఎదురు పెట్టుకుని చెప్పండి. జ్ఞానం ఎలా వస్తుంది? ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే వస్తుంది. తెలివి ఎట్లా వస్తుంది? వివేకం ఎట్లా వస్తుంది? పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి. నేను ఎవరి గురించి తెలుసుకోవాలి అంటే దేవుడి గురించి తెలుసుకోవాలి. 2వ అధ్యాయం మాట్లాడేదే అదే, ఈ వచనం మాట్లాడేది కూడా. దేవుని గురించిన విజ్ఞానము, దేవుని గురించిన తెలివి, దేవుని గురించిన జ్ఞానము. మన దేవుడు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు ఎటువంటి వాడో, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో మనకు తెలియాలి. అవి దేవుడి గురించిన ఒక అవగాహన మనకు లేకపోతే, దేవుడి గురించిన జ్ఞానం మనకు లేకపోతే మన భయభక్తులకు అర్థం లేదు. మన భక్తి జ్ఞానానుసారంగా ఉండాలి. రాను రాను సంఘాలు ఎలా అయిపోయినాయి అంటే అసలు మనకి అవగాహనతో పని లేదు, మన జ్ఞానంతో పని లేదు. అంటే ఏమీ ఆలోచన లేకుండా, ఏ తెలివి లేకుండా, ఏ కొంచెం విషయ పరిజ్ఞానం లేకుండా ఏం చేస్తాం? ప్రార్థన ఎలా చేయాలో బైబిల్ చెప్పుద్ది, కానీ బైబిల్ చదవను, ప్రార్థన చేస్తానంటాడు. తెలుసా? చాలామంది ప్రార్థన చేస్తారు కానీ బైబిల్ చదవరు. చాలామంది ప్రార్థన చేస్తారు, గంటల గంటలు ప్రార్థన చేస్తారు, బైబిల్ మాత్రం తెరవరు. మరి వాళ్ళ ప్రార్థనకి వాక్యానికి సంబంధం లేకపోతే ఎట్లా? వాక్యానుసారమైన ప్రార్థన ఎట్లా అవుతుంది? దేవుడి గురించి ఏమీ తెలుసుకోకుండా ఆ దేవుడికి ఏమని అడుగుతారు? ఆ దేవుడు ఎవరని మాట్లాడతారు? మన దేవుడు ఎటువంటి వాడో మనకు తెలియకపోతే ఎట్లా? ఆ దేవుడు, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన పనులు ఏం చేస్తాడు, ఏ పనులు చేయడు, ఏది ఇష్టపడతాడు, ఏది అసహించుకుంటాడు తెలియపోతే ఎట్లా? మొదటి కీర్తన అందరికీ తెలుసు, సండే స్కూల్ పుణ్యమని అందరికీ తెలుసు, కంఠతా వచనాలు నేర్పించారు. ధర్మశాస్త్రం రోజుకి ఎన్నిసార్లు చదవాలి? దివారాత్రులు అంటే అర్థం ఏంటి? పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారినా? దివారాత్రులు అంటే అర్థం ఏంటి? రోజంతా, పగలు రాత్రి. మొదటి కీర్తన నీకు ఎంత చదువుతావు అంత చదువు అని బైబిల్ చెప్తా ఉంటే వీడు రోజుకో పావుగంట చదవటానికి వీడు కష్టం అయిపోద్ది. అది కూడా మళ్ళీ క్యాలెండర్లో ఎత్తుకొని చదువుతాడు. ఎంత చదివితే నీకంత అవగాహన కలుగుద్ది, దేవుడి గురించి నీకు తెలుస్తూ ఉంటుంది, జ్ఞానము, వివేకము, తెలివి ఇవన్నీ నీకు వస్తూ ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే దేవుడి గురించిన జ్ఞానం మనకు రావటం లేదు. ఇంకా మరి భయభక్తులు ఎట్లా వస్తాయి? అవి కూడా రావు. వాక్యంలో ఎదగకుండా భయభక్తులులో ఎదగటం కూడా కుదరదు. చాలా సంఘాల్లో బయట ఎటువంటి వాతావరణం ఉందంటే వాళ్ళకు ఒక అనుభూతి కావాలి, వాళ్ళకి అన్ని ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇట్లా ఉంటే చర్చి వాళ్ళకి నచ్చదు. వెనక మంచి జిగేలని స్క్రీన్లు పెట్టి మధ్యలో పొగలు వచ్చి ఒక క్లబ్కి వెళ్ళినట్టుగా ఉండాలి. బాగుంది వాళ్ళు మంచి. ఏం బాగుంది? వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, దేవుడి గురించి అర్థమవుతున్నప్పుడు అది మన జీవితాలని ప్రభావితం చేస్తుంది.
నా మాటలు అర్థం చేసుకోండి. దేవుడు ఎటువంటి వాడో మనకు అర్థమైతే ఆ దేవుడి గురించి నేను ఎక్కువ తెలుసుకుంటా ఉంటే అది నా జీవితాన్ని మార్పు చెందిస్తుంది. నా జీవితంలో మార్పు ఎందుకు రావట్లేదు అంటే ఆ దేవుడి గురించి నేను తెలుసుకోవట్లేదు కాబట్టి. ఎవరన్నారు, చాలా బ్యూటిఫుల్గా అన్నారు, యు బికమ్ వాట్ యు వర్షిప్. నువ్వు ఎవరిని ఆరాధిస్తావు, నువ్వు దేన్ని ఆరాధిస్తావో దాని పోలికలోకి మారుతావు. సజీవుడైన దేవుని ఆరాధించే వాళ్ళ జీవితాల్లో వచ్చే మార్పుకి, నిర్జీవమైన దేవుళ్ళను ఆరాధించే వాళ్ళ జీవితంలో వచ్చే మార్పుకి తేడా ఉంది. అందుకే పదే పదే బైబిల్ చెప్తున్నానంటే, మీ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడైన దేవుడు. మనం ఆయన పోలికలోకి మారుతాము. ఆయన స్వభావం రావాలి, ఆయన గుణలక్షణాలు రావాలి, ఆయనను పోలి నడుచుకోవాలి. నీ ప్రవర్తన, నీ వ్యక్తిగత అనుదిన జీవితం నువ్వు దేవుడిని ఎలా అర్థం చేసుకుంటావనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమంది దేవుడి పేరు చెప్పి హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే దేవుడి గురించి వాళ్ళ అవగాహన అట్లా ఉంది. హత్య చేసిన వాళ్ళని కూడా క్షమించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ అవగాహన అలా ఉంది. దేవుడి గురించి నువ్వేం తెలుసుకుంటావో, ఎంత తెలుసుకుంటావో, ఎంత ఖచ్చితంగా తెలుసుకుంటావో అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకన్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జ్ఞానం వస్తుంది, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి నీకుంటే నీకు వివేకం వస్తుంది. ఇంకో వచనం కూడా చూపించి నేను ముందుకెళ్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన, ఈ మాట చూడండి, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. మామూలు మాటలు చెప్పండి, అపోస్తలుడైన పౌలు ఏం కోరుకుంటున్నాడు? యేసుక్రీస్తు వారి గురించిన జ్ఞానం నాకు కావాలి, ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి. నా మాటలు అర్థం చేసుకోండి. మారు మనసు పొందాక మనకు అర్థమైపోయిందని ఖాళీగా కూర్చోవద్దు. మనకేం అర్థం కాలేదు, మనం ప్రారంభిస్తున్నాము. ఎవరినైతే నేను నా రక్షకుడు అంటున్నానో, ఎవరినైతే నా ప్రభు అంటున్నానో, ఎవరైతే నా దేవుడు అని అంటున్నానో, ఆయన గురించి నేను ఎంత ఎక్కువ తెలుసుకోగలిగితే అంత ఎక్కువ తెలుసుకోవాలి. పౌలు భక్తుడి కోరికటది. శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం నేను సమస్తాన్ని వదిలేస్తున్నాను. నాకేం కావాలంటే నా ప్రభువు గురించిన జ్ఞానం నాకు కావాలి. జ్ఞానం వద్దనే ఒక విపరీతమైన ధోరణిలో సంఘాలు ఉన్నాయి. కానీ ఆ జ్ఞానం ఉంటేనే నేను మారతాను, నా జీవితంలో మార్పు వస్తుందని బైబిల్ చెప్తుంది. నేను ఆ దేవుడి గురించి ఎంత తెలుసుకుంటానో నా జీవితం అంత మారుతూ ఉంటుంది. మీకు మీ నాన్నగారు ఎంత తెలుసు, మీ నాన్నగారి గురించి నాకెంత తెలుసు చెప్పండి? మీకు తెలుసా, నాకు తెలుసా? ఒక సందర్భం వస్తుంది, మీ నాన్న అలా చేస్తాడా అని నేను అంటాను, మీరేమంటారు? మా నాన్న అలా చేయడు అంటారు. లోకమంతా రివర్స్ అయ్యి మీ నాన్న ఇలా చేశాడంటే మీరేమంటారు? సమస్య లేదు, మా నాన్న అలా చేయడు. ఎక్కడి నుంచి వస్తుంది మీకు అది? ఆయన తెలుసు కాబట్టి, ఆయనతో కలిసి ఉన్నారు కాబట్టి, అక్కడే పెరిగావు కాబట్టి, అక్కడే తిరుగుతున్నావు కాబట్టి. నీ దేవుడి గురించి నువ్వు ఎంత తెలుసుకుంటా ఉంటావో ఆ దేవుడి మీద నీకు అంత నమ్మకం కలుగుతూ ఉంటుంది. ఆ దేవుడి మీద నీకు అంత విశ్వాసం ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. లోకమంతా వచ్చి నేను కదిలించినా కూడా
అది పోదు. నేను ఏ విశ్వాసం ఉంచానో ఆ ప్రభువు నేను ఎరుగుదును, నేను నమ్మిన వాను నేను ఎరుగుదును, అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు. నా విశ్వాసం స్ట్రాంగ్గా చెదిరిపోకుండా ఉండాలి అంటే నేను ఆయన్ని బాగా తెలుసుకోవాలి. సమస్య లేదు, దేవుడు ఇలా చెయ్యడు అని అనాలి అంటే నీకు ఆయనతో ఒక అనుబంధం ఉండాలి, ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాటలు నేను మాట్లాడుతున్నానంటే, దేవుడి గురించి తెలుసుకోవాలి అనే సంగతి కనుక ఎప్పుడైతే మనం పక్కన పెట్టేస్తామో ఇక మనం చదవటం ఉండదు. నా మాట బాగా అర్థం చేసుకోండి. దేవుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ నష్టపోయేది ఎక్కడ? బైబిల్ చదవము. బైబిల్ చదవటం ఆపేసామనుకోండి, ఇంకేముంటుంది మన జీవితంలో చెప్పండి? ఏముండదు. దేవుడు ఏమంటున్నాడో మీకు తెలీదు, దేవుడు ఎటువంటి వాడో మీకు తెలీదు, మీరు ఏం చేయాలో మీకు తెలీదు, ఇక మీకు ఏమీ తెలీదు, మీకు సమాచారం లేదు. అపవాది సక్సెస్ఫుల్గా మీ జీవితంలో పనిచేసే ఒక్క మొట్టమొదటిది చిట్ట చివరి పని ఏంటంటే ఆ వాక్యాన్ని మీకు దూరం చేయటమే. 100కి 90 మంది విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? సంవత్సరాలు సిన్సియర్గా ఆదివారం చర్చికి వస్తారు, రోజు ప్రార్థన చేసుకుంటారు, ప్రార్థన చేసుకోకుండా ఏ పని చేయరు, కానీ బైబిల్ మాత్రం చదవరు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం తీయవసరం అందరికీ తెలుసు. ఆది సంఘం 4 ప్రాక్టీసెస్ చేసిందట. రొట్టె విరుచుట, సహవాసము, వాక్యము, బోధ. వీటిలో ఏముంటుందట? వస్తాము, ప్రభు వల్ల పాల్గొంటాము, ఆరాధన సహవాసం మిస్ అవ్వము, ప్రార్థన మిస్ అవ్వము, అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతూ ఉంటాం. ఇంటికి వెళ్ళి మాత్రం బైబిల్ తెరవడు. ఆయన చెప్పింది రైట్ అనిపిస్తుంది, ఈయన చెప్పింది రైట్ అనిపిస్తుంది అంటాడు. ఎందుకు? ఈడు చదవడు కాబట్టి. పైగా మనం ఏమనుకుంటాం? భక్తిగా ఉన్నాం అనుకుంటున్నాం. జ్ఞానం లేని భక్తి, జ్ఞానం లేని భక్తి. ఆ వచనం దొరుకుద్దేమో ఒకసారి చూద్దాం. పేతురు పత్రిక, మేబీ అది కూడా చూసి నేను సమ్అప్ చేస్తాను. రెండవ పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. విశ్వాసానికి ఏం కలపాలట? సద్గుణం కలపాలి. సద్గుణమునందు జ్ఞానమును. సద్గుణానికి ఏం కలపాలి? జ్ఞానం అవసరమా? జ్ఞానానికి ఏం కలపాలి? జ్ఞానమునందు ఆశానిగ్రహము. ఆశానిగ్రహానికి ఏం కలపాలి? సహనము. సహనానికి ఏం కలపాలి? భక్తికి ఏం కలపాలి? సహోదర ప్రేమను. ఇప్పుడు మీరు చెప్పండి, 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకున్నాము. మన దగ్గర ఏముంది ఏం లేదు చెప్పండి. చెప్పండి. జ్ఞానం లేదు, ఆశానిగ్రహం లేదు. సింపుల్ మాటలు చెప్పండి, ఏముంది మన దగ్గర? విశ్వాసం, భక్తి అని చెప్పుకోవడానికి ఉంటుంది అంతే. కానీ ఏమంటున్నాడు? వీటికి ఒక చైన్ అట. ఆ మాట మీరు చూసారా? 7వ వచనం చివరిలో ఉంది. అమర్చుకోండి, ఒకదానికొకటి అమర్చుకోండి. జ్ఞానం ఉండదు, కానీ ఇంకోటి ఏదో ఉంటుంది, చాలదు. నాకు అది ఉంది కానీ ఇది లేదు, చాలదు. అమర్చుకోండి. ఇవన్నీ అన్నీ ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే నేను పాటించే పద్ధతి ఆత్మీయ జీవితం అని మనం అనుకుంటున్నాం. ఒకటి, జ్ఞానం చాలా అవసరం. దేవుడి గురించి ఎంత తెలుసుకుంటే మన జీవితాలు అంత బాగుంటాయని చెప్తున్నాడు. రెండోది, వెనక్కి వచ్చేద్దాం, నా సమయం అయిపోతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
చెడుతనమును మొదటిది ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుడి గురించి తెలుసుకోవటం అన్నాడు. ఎంత తెలుసుకుంటే అంత తెలుసుకోండి, భయభక్తులు ఎదుగుతారన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే చెడుతనాన్ని అసహించుకోవటం కూడా. అంటే జ్ఞానం నేర్చుకోవాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, అసహించుకోవాలి. జ్ఞానం కావాలని అడగాలి, చెడుతనాన్ని విసర్జించడం కూడా అడగాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుని గురించిన జ్ఞానంలో ఎదగటమే కాదు, చెడుతనాన్ని అసహించుకోవటం కూడా. ఈ చెడుతనాన్ని అసహించుకోవటం అనే దగ్గరే మనం చాలాసార్లు ఓడిపోతాం. నేను చాలాసార్లు బాధపడేది, నా గురించి నేను తిట్టుకునేది ఏంటంటే, నేను చెడుతనాన్ని అసహించుకోవట్లేదు. ఇప్పటికీ పాపం నాకు ఇష్టమే, కాకపోతే బలవంతంగా చేయకూడదు అని చెప్పుకుంటున్నాను, కానీ మనసు దేని మీద ఉంటుంది? దాని మీదే ఉంటుంది. ఇప్పటికీ మనకు అది ఆసక్తిగానే, ఆకర్షణీయంగానే కనపడుతుంది. కొంతమంది మాటలు వింటూ ఉంటారు, సండేనండి, సండే కుదరదండి, చర్చికి వెళ్ళాలి కదండి మేము అని చాలా బాధగా చెప్తూ ఉంటాడు. మా వాళ్ళు ఏంటో ఆదివారం పెడతారు అని వాడి బాధ అనమాట. అంటే నువ్వు తప్పక దాన్ని చేయట్లేదు, కానీ మనసు మాత్రం అక్కడే ఉంది. మనం చాలాసార్లు చాలా పనులు మనం, ఒక ఆయన ఇలా అన్నాడు, ఈయన్ని ఏ ఊరు లేని చోట వదిలేస్తాడు, ఖచ్చితంగా సినిమాలోకి వెళ్ళిపోతాడు. అటు ఇటు చూస్తాడు, మన ఊరు కాదుగా, ఎవడు లేడుగా, వెళ్ళిపోవచ్చు. ఏంటంటే ఆడి ప్రాబ్లం ఏంటి? అది చేయొచ్చా చేయకూడదా కాదు, ఎవరైనా చూస్తారేమో అని. ఎవరైనా చూస్తారేమో అని అంటే అర్థం ఏంటి? నీకు ఇష్టం ఉందనే, ఎవరు చూడకపోతే చేస్తావన్నమాట. ఒక తల్లి వాళ్ళ కూతురు సలహా ఇచ్చిందట, అమ్మ ఎవరైనా ఒక అబ్బాయిని చేయి పట్టుకుంటే ఏమంటావు? ఇదే నా చేయి పట్టుకున్నంటే ఎవరిని చూస్తే ఏమవుద్ది అందంట. అంటే అలా అనకూడదు నాన్న, ఎవడరా నువ్వు నా చేయి పట్టుకున్నావు అని అనాలి. నువ్వు ఎవరిని చూస్తే ఏమవుద్ది అంటే అర్థం ఏంటి? ఎవరైనా చూడనప్పుడు ఓకే అనా? వాళ్ళ అమ్మ అందంట, మాటలోనే నువ్వు వాడికి ఏం చేస్తున్నావు? సంకేతం ఇస్తున్నావు, ఎవరన్నా లేనప్పుడు పర్వాలేదని. అసహించుకోవట్లేదు మనం, అసహించుకోవట్లేదు చెడుతనాన్ని, మనం అసహించుకోవట్లేదు. చెడుతనాన్ని ఇబ్బంది పడతా పక్కన పెట్టి దేవుని వెంబడించడానికి ప్రయత్నిస్తున్నాం. చాలాసార్లు మనం పాపాన్ని ద్వేషించట్లా, తప్పదని ఊరికనే గోడలు కట్టుకొని ట్రై చేస్తున్నాం. అది ఉపయోగం లేదు ఎప్పటికైనా. అందుకే మనం చాలాసార్లు మళ్ళీ వెనక్కి అవే పనులు ఎందుకు చేస్తున్నామంటే మన మనసు ఇంకా వాటి మీదే ఉంది కాబట్టి. ఏం అడగాలి చెప్పండి? ఏం అడగాలి? జ్ఞానం అడగాలి. తర్వాత చెడుతనాన్ని అసహించుకునే మనసు ఇమ్మని దేవుణ్ణి అడగాలి. చెడుతనాన్ని ఎప్పుడు అసహించుకుంటాడో తెలుసా? వీడు ఇంకో దాంట్లో ఎదుగుతున్నప్పుడు, పరిశుద్ధతలో ఎదుగుతున్నప్పుడు, జ్ఞానంలో ఎదుగుతున్నప్పుడు, దేవుని పట్ల భయభక్తులు పెరుగుతున్నప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. పాత నిబంధనలో యోసేపు అనే వ్యక్తి పొతీఫర్ భార్య శోధిస్తే ఏమన్నాడు చెప్పండి? యెహోవాకు విరోధంగా నేను ఎట్లా చేస్తాను అన్నాడు. అంటే యెహోవా పట్ల భయభక్తులు ఉన్నప్పుడు ఈ పని చేయటానికి అతనికి ధైర్యం చాలా. అసహించుకుని ఎట్లా చేస్తాను నేను చేయను అన్నాడు అనమాట. ఈ రెండు మళ్ళీ జ్ఞానం భయభక్తులాగానే చెడుతనము భయభక్తులు కూడా లింక్ కలిసి ఉంటాయి. యెహోవా యందు నిజంగా భయభక్తుల్లో కనుక మనం ఉంటే నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తావు? చెడుతనాన్ని అసహించుకుంటావు. చేయకుండా ఉండాలి అని అనుకోవటం వేరు, దాని మీద జుగుప్స కలగటం వేరు. అది ఎట్లా చేస్తాం అని అంటాం వేరు. ఇంకా ఆ స్థాయికి మనం ఇంకా రాలేదు.
చెడుతనం ఎలా చేస్తాను అని అసహించుకునే స్థాయికి నేను ఎందుకు రాలేదు అంటే నా భయభక్తులు సరిగా లేవన్నమాట. భయపడాల్సినంత భయపడట్లేదన్నమాట, నేర్చుకోవాల్సినంత నేర్చుకోలేదన్నమాట, అర్థం చేసుకోవాల్సినంత అర్థం చేసుకోలేదు. మేము పరిచర్లోకి బయట తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చికెన్ కర్రీ పెడతా ఉంటారు. ఆ చికెన్ కర్రీ ఎలా ఉంటుందంటే సముద్రం అన్నమాట. ఏం సముద్రం? నూనె సముద్రం. ఆ నూనె సముద్రంలో మధ్యలో 1-2 ముక్కలు తేలి కనపడతా ఉంటాయి. ఇప్పుడు నాకేం వేస్తారు వాళ్ళు? నాకు వద్దు అని అంటానికిను ఆ నూనె తీసుకుంటే నా ఆరోగ్యం అయిపోద్ది అంటానికి తేడా ఉందా లేదా? మా ఇంత ఆయిలా, ఏమైపోద్ది ఆరోగ్యం అనుకున్నవాడు ఏం చేస్తాడు? వద్దంటాడు. నూనె కంటే మించి చికెనే ఆకర్షణీయంగా కనపడింది అనుకోండి, ఏమంటాడు? చెప్పండి, డైలాగ్ ఉందిగా. కొంచెం చూసి ఆయిల్ లేకుండా కొంచెం తెలివి అన్నమాట. ఎంత వేసిన ఆయిల్ ఎక్కడికి? నేను ఊరిని సరదా చెప్తున్నాను కానీ ఒక పని చేయకూడదు అనుకోవటాకిను ఆ పని పట్ల అసహ్యం కలగటానికి చాలా తేడా ఉంది. పాపాన్ని అసహించుకునే స్థాయికి మనం ఇంకా రాలేదు. తప్పైన కుమారుడు గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట వినపడుతుంది మనకి. ఏమనపడింది? బుద్ధి వచ్చినప్పుడు. తప్పైన కుమారుడికి ఏమొచ్చింది? ఇది రాకుండా నీకు అవగాహనలో తేడాలు రావు. నేను కొన్ని వచనాలు చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటాను. నేను 8వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. 16వ అధ్యాయం 6వ వచనం క్విక్గా. 16వ అధ్యాయం 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తుల వలన కలిగి ఉండుట వలన మనుషుడు చెడుతనమును తొలగిపోవును. ఇప్పుడు చెప్పండి, నేను పాపం నుంచి తొలగిపోవాలంటే, పాపాన్ని నేను అసహించుకోవాలంటే ఏం చేయాలి? అసహించుకునే పని కాదు నేను చేయాల్సింది. యెహోవా యందు భయభక్తుల్లో నేను ఎదగాలి. దీని మీద అవగాహన పెరుగుతుంటే అది ఆటోమేటిక్గా నాకు రోతగా కనపడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు చాలామంది డెంటిస్టులు తెలుసు, స్టూడెంట్స్. అప్పుడు దాకా వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు బాగానే ఉంటారు. వాళ్ళు ఆ కోర్సులో చేరగానే ఇక పళ్ళ గురించిన సకల శాస్త్రం వాళ్ళకి అర్థమైపోద్ది. అంకుల్ అలా చేయకూడదు, రోత చిచి అంటూ ఉంటారు. అప్పుడు దాకా రాని శుభ్రత ఎందుకు వచ్చింది? తెలుసుకున్నారు కాబట్టి. నాలంటోడికి ఇప్పటికీ పట్టదు. ఎందుకు? దాని గురించి జ్ఞానం నాకు లేదు కాబట్టి. వాళ్ళు తినే ముందు తిన్నాక మౌత్ వాష్ చేసి ఇట్ అంటూ ఉంటారు, శుభ్రం అంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి దాని గురించిన అవగాహన ఉంది కాబట్టి. దేవుని గురించిన జ్ఞానంలో ఎదుగుతున్న వ్యక్తికి భయభక్తులు పెరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చెడుతనాన్ని అసహించుకుంటాడు. 2-3 ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. కొంతమందికి ఊరిని గుట్కా నవిలి ఎక్కడ పడితే అక్కడ ఊసేసే అలవాటు ఉంటుంది. ఇక ప్లేస్ చూడ్డాడు, ఎక్కడ పడితే అక్కడ ఊహేస్తూ ఉంటాడు. అటువంటి ఒక వ్యక్తిని ఒక మంచి పాలరాయి భవనంలో తీసుకెళ్లారట. చూశారంటే ఏముందిరా ఇది అని. వద్దాం అనిపిస్తే ఆడికి అర్థమైపోయిందంట, ఇంత క్లీన్గా ఉన్న ఈ పాలరాయి నేను కనుక ఊస్తే, అందుకని ఆడు బయటికి వెళ్ళి ఊసి మళ్ళీ వస్తే కూర్చుంటున్నాడంట. ఆడికి పద్దాకు నోరు ఊయకపోతే ఆడి తోచదు. ఇదేమో ఉయ్యబుద్ధి కావట్లా, పదాక బయటకు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఎందుకు అన్నిసార్లు తిరుగుతున్నా అంటే ఏం చేయను మరి, దీన్ని చూస్తే నువ్వు ఇట్లా ఉంది, నా జీవితం ఇట్లా ఉంది.
ఆడిని కనుక తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చోబెట్టాం అనుకోండి, ఏం చేస్తాడు? అక్కడే వస్తాడు. ఎందుకు? అది అంతకంటే సమానంగా ఉంటుంది కాబట్టి. అతి పరిశుద్ధమైనది, అతి శుభ్రమైనది, అతి విలువైనది నీకు కనపడితే దాన్ని ఎలా పాడు చేయాలి, ఎలా చేస్తాం ఇంత మంచిదాన్ని అనే స్పృహ నీకు కలిగితే అప్పుడు ఈ అవలక్షణం నువ్వు మానుకుంటావు. నా మాట అర్థమవుతున్నాయా? దేవుళ్ళో ఎదగకుండా చెడుతనాన్ని అసహించుకోవటం జరగదు. దేవుడు ఎంతటి పరిశుద్ధుడో జ్ఞానం నేర్చుకోకుండా నువ్వు చెడుతనాన్ని అసహించుకోవటం జరగదు. ఊరికి నేను మానేస్తానంటే కుదరదు, అది జరగదు. దేవుడి అందుకే ఏమన్నాడు? పరిశుద్ధ దేవుని గురించిన తెలివి. ఎవరా దేవుడు? పరిశుద్ధుడైన దేవుడి గురించి నీకు అర్థమవుతూ ఉంటే, పరిశుద్ధత గురించి నీకు తెలుస్తూ ఉంటే, అందులో నువ్వు ఎదుగుతూ ఉంటే అప్పుడు పాపాన్ని అసహించుకోవటం నీకు మెల్లగా ప్రారంభం అవుతుంది. దేవుడి గురించిన జ్ఞానంలో ఎదగకుండా పాపాన్ని జయించటం జరగదు. మనందరికీ తెలుసు, ఇది కూడా సండే స్కూల్ పుణ్యమే. యవనస్తులు దేని చేత తమ నడతను తెలుసు? ఆన్సర్ ఏంటి? వాక్యం చేత. అంటే ఏం చేయాలి? అది మాత్రం చదవం. మీకు అర్థమవుతుందా? వాక్యంలో నేను ఎదగకుండా నా జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి, రూపాంతరం చెందాలి, మారిపోవాలంటే అది జరగదు. సో గబా అయిపోయింది నా టైం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. క్విక్గా 2 వచనాలు చూపించి ముగిస్తాను. యోబు 28:28. యోబు గ్రంథం 28:28 మనం మాట్లాడుకున్నదే మళ్ళీ చెప్తున్నాడు. మరియు యెహోవా యందు భయభక్తులే, యెహోవా యందు భయభక్తులు జ్ఞానమనియు, జ్ఞానము, దుష్టత్వము విడిచుటయే, దుష్టత్వాన్ని విడిచుటయే, వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. సో ఇవాళ ఏం మాట్లాడుకున్నాం మనం? యెహోవా యందు భయభక్తులు ఉంటే అటు జ్ఞానము, అదే భయభక్తులు ఉంటే వీడి చెడుతనాన్ని కూడా అసహించుకుంటాము. ఈ రెండు ఏది పెరుగుద్దో ఏది తగ్గుద్దో మనం తెలుసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దీనికి మంచి ఎగ్జాంపుల్ యోబేనంట. యోబు గురించి సాక్షాత్తు దేవుడు ఏమన్నాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుడి యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏం చేశాడు? యెహోవా యందు భయభక్తులు గలవాడై చెడుతనాన్ని విసర్జించాడు. అది ఉంటే ఇది కూడా జరుగుద్ది, అది లేకపోతే ఇది జరగదు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? యెహోవా గురించిన భయభక్తుల్లో ఎదగాలని మనకు అనిపించదు, యెహోవా గురించి నేర్చుకోవాలని మనకు అనిపించదు, కానీ ఇది మాత్రం చేయకుండా ఉండాలని ట్రై చేస్తూ ఉంటాం. జరగదు, జరగదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానంలో భయభక్తులో మనం ఎదుగుతూ ఉంటే దీన్ని అసహించుకోవటం ప్రారంభం అవుతుంది. ఆ దేవుడితో సంబంధం లేకుండా నేను ఊరికి నిష్టగా ఉండి వీటన్నిటినీ మానేస్తానంటే మీకు అర్థం కావట్లేదు. సువార్తను మీరు మిస్ అవుతున్నారు. మీ అంతటి మీరు పాపం చేయకుండా ఉండలేరు కాబట్టే కదా యేసుక్రీస్తు రక్షకుడి దగ్గరికి వచ్చింది మీరు. మళ్ళీ మారున్స్ పొందాక నేనే ట్రై చేస్తాను ఎట్లా అనుకుంటారు? మీరు చేయలేకే కదా రక్షకుడు కావాల్సి వచ్చింది. రక్షించబడిన తర్వాత కూడా దేవుని మీద ఆధారపడుతూ దేవుని జ్ఞానంలో దేవుని భయభక్తుల్లో ఎదుగుతూ ఉంటేనే చెడుతనాన్ని అసహించుకోవటం జరుగుద్ది, లేకపోతే జరగదు. సో నేను ముగిస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానానికి దారితీస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని ఆశ్రయించుకుంటాం. భయభక్తులు కలిగి ఉంటాం అంటే అర్థం ఏంటంటే, ఒకటి ఆ దేవుని గురించి తెలుసుకుంటాంలో ఎదుగుతాము, రెండు ఆడు చెడుతనాన్ని దుష్టత్వాన్ని విసర్జిస్తాం. అటు దేవుడిలో ఎదగకుండా, దేవుడి గురించి తెలుసుకోకుండా, యేసుక్రీస్తు వారి గురించి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోకుండా, ఇటు చెడుతనాన్ని అసహించుకోకుండా ఏం చేస్తున్నట్టు మనం? అవిశ్వాసకి మనకి తేడా ఏమీ
లేదు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు బాప్తీసం తీసుకోలేదు, మనం బాప్తీసం తీసుకున్నాం అంతే. వాళ్ళకి దేవుడి గురించి తెలియదు, మనకి తెలియదు. వాళ్ళు చెడుతనాన్ని అసహించుకోరు, మనం అసహించుకోము. ఏం తేడా? ఏమీ లేదు. అందుకు చాలాసార్లు మనది కూడా మూఢభక్తిలాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఉండాల్సిన 2 లక్షణాలు మన దగ్గర లేవు కాబట్టి. తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు జ్ఞానానికి, తెలివికి, వివేకానికి మూలం. యెహోవా యందు భయభక్తులు చెడుతనాన్ని అసహించుకోవటానికి కారణం. తల్లోంచి ప్రార్థన చేసుకుందాం. జ్ఞానం కోసం మొరపెడదాము. చెడుతనాన్ని అసహించుకోవటం నేర్పించమని దేవుని మొరపెడదాము. మన జ్ఞానం కావాలి, భయభక్తులు కావాలి, చెడుతనాన్ని కూడా మనం అసహించుకోవాలి. భయభక్తులు ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం, జ్ఞానం ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం, తెలివిని ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం, పరిశుద్ధ దేవుని గూర్చిన అవగాహనలో ఎదగాలని దేవుణ్ణి అడుగుదాం. ఆ దేవుడి గురించిన శ్రేష్టమైన జ్ఞానం కావాలని దేవుణ్ణి అడుగుదాం. ఆ దేవుడిని ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. ఆ దేవుడి పట్ల భయభక్తులు ఇంకా పెరగాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి, దుష్టత్వాన్ని విసర్జించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఎదగకుండా చెడుతనాన్ని విడిచిపెట్టడం జరగదు. యోబు భక్తుడు ఆ సాక్ష్యాన్ని పొందాడు. భయభక్తులు గలవాడై చెడుతనాన్ని విసర్జించాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ రెండు మన జీవితాల్లో దేవుడు కనికరించి కృప చూపి మన అనుభవంలోకి తేవాలని దేవుని బ్రతిమలాడుకుందాం.